IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నిర్మించినటువంటి అంబేద్కర్ బొమ్మ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడం జరిగింది రాత్రి. ఆ తీసేయడాన్ని మీరేమంటారు? జగన్ గారి పేరు ఉండకూడదంటారా? ఉండాలి. ఆ పేరుకి ఆ బొమ్మకి సంబంధం లేదు. అది ఆయన పేరు పెట్టుకున్నాడు, ఆయన కట్టాడు కాబట్టి మీరు కూడా ఏమైనా కట్టుకొని మీ పేరు పెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారని, నారా చంద్రబాబు నాయుడు పెట్టుకోవచ్చు, ఏం తప్పలేదు. నేను తెలుగుదేశం పార్టీ పక్కా తెలుగుదేశం పార్టీ, కానీ పేరు తీయకూడదు. పేరు పెట్టాడు ఆయన, మీరు కూడా ఒకటి పెట్టండి, మీరు ఇంకోటి పెట్టండి. లేకపోతే నెహ్రూ గారిదో లేదా గాంధీ గారిదో పెద్ద విగ్రహం కట్టండి. వాళ్ళు అంబేద్కర్ గారు దేశాన్ని పరిపాలించిన ఆయన, అలా పెద్ద మనిషి. ఆయన వేసిన పునాది ఈరోజు రైల్వే నడుస్తుంది. రైల్వే లేకపోతే రైల్వే లేదు. ఆయన లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఇలా ఉంది అంటే అంబేద్కర్ బొమ్మ వల్ల, అంబేద్కర్ గారి వల్లే అది. అర్థమైందా? లేకపోతే రైల్వే వాళ్ళు ఎవడు బతకలేడు. రైల్వేలో పనిచేసాడు ఒక్కడికి ఒక పెన్షన్ కూడా వచ్చేది కాదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం అయిపోయారు, అందుకే తొలగించారు అనుకోవచ్చుగా? అలా తొలగించకూడదండి. ఇప్పుడు మీరు ఒకప్పుడు మీరు మినిస్టర్ చేస్తే మీ పేరు ఉంటుంది ఒక రాయి మీద. రాజశేఖర రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి, ఆయన పేరు ఉండాలా. నారా చంద్రబాబు గారు ఈ పేర్లు తొలగించకూడదు, తీయకూడదు పేర్లు. ఆయన ఒకటి చేశాడు, ఈయన బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేశారు, కాదు అనట్లే. పేరు అనేది తొలగించకూడదు. మంచి లేకపోతే పేరు తీయాలి, మంచి ఉండంగా పేరు తీయాలి. అర్థమైందా? అదే నా లెక్క. ఏమైనా వ్యతిరేకత ఏం లేదు. ఆయన ఆయన పేరు ఉంటావేంటి? నేను రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండంగా ఆయన ఎవరో పేరు, ఆయన ముఖ్యమంత్రిగా చేసింది, మొన్నటిదా చేసింది. ఆయన ముఖ్యమంత్రి, ఈయన ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి పేరు ఒక ముఖ్యమంత్రి తీయకూడదు. విగ్రహం కట్టడంలో క్రెడిట్ ఎవరిది? క్రెడిట్ ఎవరిది అంటారు అంటే ఇది ఫైనాన్స్ కదా, ఫైనాన్స్ కదా. మామూలుగా విగ్రహాన్ని విజయవాడలో తీసుకొచ్చి పెట్టడం వెనకాల ఎవరికి పేరు వచ్చింది? ఒకవేళ జగన్ గారి పేరు తీసేస్తారు ఓకే విగ్రహం గారి దగ్గర, కానీ జగన్ గారి బొమ్మ ఎవరు పెట్టారు అంటే ఎవరు గుర్తుకొస్తారు? జగన్ గారే గుర్తుకొస్తారు. ఆ పెట్టింది ఆయనేగా, తెచ్చింది ఆయనేగా ఆ పేరు. ఆ విగ్రహం తెచ్చి అక్కడ పెట్టాడు, అది ఆయనకే చెప్తారు ఎవరైనా. అది సంగతి. మీరు కూడా ఒకటి పెట్టవచ్చు. మీరు కూడా ఎక్కడ పెట్టాలి? కృష్ణా బ్యారేజ్ నడిబొడ్డులో కట్టండి. మీరు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక విగ్రహము, నా తెలిసిందిగా నేను బతికినంత కాలం లోపల మీరు ఒక విగ్రహం కట్టండి, మంచి విగ్రహం కట్టండి. కృష్ణా బ్యారేజ్ మధ్యలో కట్టండి, నడిబొడ్డులో కట్టండి. నడిబొడ్డు ఎక్కడ వస్తుంది? అది కృష్ణా బ్యారేజ్కి నడిబొడ్డు ఎక్కడ వస్తుంది? ఎక్కడ వస్తుంది తెలుసా? అది మన అదేంటి హైలాండ్. అది హైలాండ్కి కొద్దిగా దూరం వెళ్తే నడిబొడ్డు వస్తుంది మన కృష్ణా జిల్లాకి, అక్కడ కట్టచ్చు. కొంతమందికి విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ పెట్టడం ఇష్టం లేదంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి, నిజమేనంటారా? లేదు, కొన్ని సామాజిక వర్గాలు కానీ లేకపోతే ధనవంతులు మాత్రం వాస్తవే. నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే దాంట్లో ఒక 250 కోట్లు పడేది. ఎగ్జిబిషన్ వస్తే, సర్కస్ వస్తే కనీసం ఒక 1000 కుటుంబాలు బతికేవాళ్ళు. అది ఇంకా లేకుండా అయిపోయింది. అది ఎక్కడో చిన్న గ్రౌండ్లో ఇస్తే ఎగ్జిబిషన్ అది అవ్వదు. మా విజయవాడకి ఆ గ్రౌండ్ సరిపోదు. ఎందుకంటే మేము చిన్నప్పుడు నేను ఒకరోజు ₹2 టికెట్, అది స్టార్టింగ్ ₹2 లోపలికి వెళ్తానికి. ఆ ₹2 టికెట్ తీసుకుని ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం మేము ఎగ్జిబిషన్ లోపలికి. అంటే సరదాగా టైంపాస్ చేస్తాకి వెళ్ళేవాడిని నేను. ఒకప్పుడు నేను ఆ టైంలో నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను కాబట్టి టైంపాస్ చేస్తాకి లోపల వెళ్ళేవాడిని. నాకు బాధ్యత లేదు అప్పుడు. నేను ఒక మ్యారేజ్ కాదు, అన్మ్యారీడ్. నేను అన్మ్యారీడ్ అంటే ఎంజాయ్ అంటే లోపల ఒక ఎంజాయ్ చేస్తానికి, తిరగటానికి, సరదాగా రకరకాలైన మనుషులు కనిపిస్తారు, రకరకాలైన వ్యక్తులు కనిపిస్తారు. అది పలకరించడానికి ₹2 టికెట్ తీసుకొని ప్రతిరోజు వెళ్ళేవాళ్ళం. 30 రోజులు కూడా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్తానికి లేదు. ఇప్పుడు ఎగ్జిబిషనే లేదు, ఎగ్జిబిషన్ తెలియదు. ఇప్పుడు మర్చిపోయాం మేము, ఎగ్జిబిషన్ ఎలా ఉంటుంది మర్చిపోయాం. అది మాత్రం అంబేద్కర్ బొమ్మ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేయడం ఇదన్నా కక్ష సాధింపు అంటారా? కక్ష సాధింపు కాదండి. అంటే ఆయన పేరు ఎందుకు ఉండాలి? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండగా ఆయన పేరు ఎలా ఉండాలని చెప్పేసి ఆయన కొద్దిగా ఇది వచ్చింది. అదే ఏం లేదు నాన్న.